నిజానికి ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలి అంటే అస్తమానం పని చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు. చేసే పనిని కొంచెం ప్లాన్డ్‌గా చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు అన్ని పనులను లేదంటే ఒకే రోజు అన్ని పనులు చేయాల్సిన అవసరం లేకుండా నా పనులన్నిటిని ముందే ఎలా ప్లాన్ చేసుకుంటానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా హస్బెండ్ ఆఫీస్‌కి 9 to 9:15 లోపు వెళ్ళిపోతారు. తర్వాత ఫస్ట్ నేను మా పాప బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి జొన్నలతో చేసిన ఇడ్లీ, దాంట్లో కాంబినేషన్గా పప్పుల చట్నీ చేసుకున్నాము. మేము ఇడ్లీ, దోశ ఇలాంటి టిఫిన్స్కి ఎక్కువగా మిల్లెట్స్ని ప్రిఫర్ చేస్తాము. టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత పెరుగు మీద మీగడని తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. నెలలో ఫస్ట్ 15 రోజులు పాల మీద మీగడని కలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ 15 రోజులు మాత్రం పెరుగు మీద మీగడని కలెక్ట్ చేస్తాను. దీంతో మా ఇంటికి ఒక నెలకు సరిపడా క్రీము, నెయ్యి రెండింటిని ఇంట్లోనే చేసుకుంటాను. ఈ పనులన్నీ అయ్యాక నా క్లీనింగ్ వర్క్ని స్టార్ట్ చేసుకుంటాను. క్లీన్ చేయకముందు మా కిచెన్ని ఒకసారి మీరు చూసేయండి. మార్నింగ్ కొంచెం టిఫిన్, లంచ్ బాక్స్ హడావిడి ఉంటుంది కాబట్టి కిచెన్ ఇంతే మెస్సీగా ఉంటుంది. మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి కొర్రలతో సాంబార్ రైస్ చేశాను. అది కొంచెం మిగిలిపోతే ఒక హాట్ బాక్స్లోకి తీసి పెడుతున్నాను. సింక్లో ఉన్న పాత్రలన్నింటినీ కడిగే ముందు కాసేపు నానబెడతాను. ఇవి నానేలోపు ఇంకేమైనా పనులుంటే కంప్లీట్ చేసుకుంటాను. ముందు రోజు నైట్ దోశ కోసం మిల్లెట్స్ నానబెట్టాను. అది మిక్సీ వేస్తున్నాను. మినపప్పు మాత్రం ఉదయం లేచిన వెంటనే నానబెడతాను. మిల్లెట్స్ అయితే రాత్రంతా నానబెడతాను. ఇది ఈవినింగ్ అంతా చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది కాబట్టి ఈవినింగ్ డిన్నర్లోకి దోశ, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఊతప్పం కానీ పొంగనాలు కానీ వేస్తాను. ఫస్ట్ సింక్లో ఉన్న సామాన్లన్నిటినీ కడిగి కాసేపు ఎండలో పెడతాను. ఇడ్లీ పాత్రను మాత్రం వెంటనే కడగకుండా కొన్ని నీళ్లు పోసి ఆఫ్టర్నూన్ వరకు నానబెట్టి ఆ తర్వాత వాష్ చేస్తాను. తర్వాత గ్యాస్ స్టవ్, కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటాను. నా క్లీనింగ్ కంప్లీట్ అయ్యేలోపు కనీసం ఈ బాటిల్లో వాటర్ 3/4 అయినా కంప్లీట్ అయ్యేలా చూసుకుంటాను. కిచెన్ క్లీనింగ్ అయ్యాక మా పాపకు స్నానం చేపించి పడుకోబెడతాను. ఆ తర్వాత మిగతా క్లీనింగ్ వర్క్స్ ఏవైనా ఉంటే చూసుకుంటాను. ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు టైం 1 అవర్కి సెట్ చేసుకుంటాను. 1 అవర్ కంటే మించి ఎక్కువ క్లీనింగ్ వర్క్స్ అయితే ఏం పెట్టుకోను. ముందు బేసిక్ క్లీనింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకేదైనా ఎక్స్ట్రా వర్క్ మిగిలిపోతే దాన్ని ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ చేసుకుంటాను. దీనివల్ల మనం కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాము అనే ఫీలింగ్ రాదు. అన్ని పనులకు టైంని కూడా కేటాయించవచ్చు. కిచెన్ క్లీనింగ్ అయ్యాక ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ని క్లీన్ చేసుకుంటాను. దాని తర్వాత గెస్ట్ బెడ్రూమ్ని కూడా క్లీన్ చేసుకుంటాను. ఇవి అయిపోయిన తర్వాత హాల్ అండ్ సిట్అవుట్ని కూడా క్లీన్ చేస్తాను. చేపను మాత్రం రోజుకు ఒక్కసారైనా ఎండలో కాసేపు పెడతాను. దాంతో బేసిక్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఒకసారి నా రొటీన్స్ని చెక్ చేసి దాని ప్రకారం మిగతా పనులన్నింటినీ చేసుకుంటాను. నేను ముఖ్యంగా జోనల్ మెథడ్ ఆఫ్ క్లీనింగ్ ఫాలో అవుతాను. ఈరోజు నేను వీడియో షూట్ చేసేది ఫ్రైడే కాబట్టి నా రొటీన్ ప్రకారం లివింగ్ రూమ్ క్లీనింగ్ అండ్ లాండ్రీ రొటీన్ ప్రకారం డోర్ మ్యాట్స్ వాష్ చేయాలి. అందుకే పాత డోర్ మ్యాట్స్ అన్నిటినీ తీసేసి ఉతికినవి వేస్తున్నాను. తర్వాత ఇల్లంతా ఊడ్చి తర్వాత తుడుస్తాను.
ఊడ్చడం అయిపోయాక చీపుర్ని డైరెక్ట్గా మూలన పెట్టకుండా దానికి ఉండే వెంట్రుకలన్నింటినీ తీసి పడేస్తాను. దీనివల్ల నెక్స్ట్ టైం ఇల్లు ఊడ్చేప్పుడు చీపురు నీట్గా ఉంటుంది. నేనైతే ఇంటిని 2 సార్లు తుడుస్తాను. అంటే ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ నీళ్ళతో తుడుస్తాను, రెండోసారి మాప్ని గట్టిగా పిండి తుడుస్తాను. దీనివల్ల ఫ్లోర్ అయితే అద్దంలా మెరిసిపోతుంది. తర్వాత డోర్ మ్యాట్స్ని ఉతికి యూటిలిటీ ఏరియాని కూడా క్లీన్ చేసుకుంటాను. ఇవన్నీ చేసేలోపు నేను పెట్టుకున్న 1 అవర్ టైం అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఇంతటితో పని ఆపేసి కాసేపు నేను రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అవుతాను. కానీ ఇంకా నా లిస్ట్ ప్రకారం లివింగ్ రూమ్ క్లీనింగ్ అయితే మిగిలిపోయింది. దాన్ని ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకుని 3:30కి అలా క్లీన్ చేసుకున్నాను. లివింగ్ రూమ్ అంటే మాది ఓపెన్ టీవీ యూనిట్ కాబట్టి డస్ట్ ఈజీగా పడుతుంది. సో అది మాత్రం రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను. నేను పెట్టుకున్న పనులన్నీ ఖచ్చితంగా 1 అవర్లో అయిపోతాయని నేను చెప్పలేను. ఒకసారి తొందరగా అవ్వచ్చు, ఒకసారి ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా అవ్వచ్చు. కానీ ఒక టైం సెట్ చేసుకోవడం వల్ల ఒకే పనిని ఎక్కువసేపు చేసుకోకుండా ఉంటాము. నిజానికి పనులన్నీ ఒకేసారి చేయాలంటే ఎవరికైనా కష్టమే. అలా అని క్లీన్ చేసుకోకుండా ఉండలేము. అందుకని నేను నెలకు ఒకసారి చేసే పనులను, వారానికి ఒకసారి చేయాల్సిన పనులను, రోజు చేయాల్సిన పనులన్నిటిని డివైడ్ చేసుకుని ప్లాన్ చేసుకుంటాను. మీకు ఒకవేళ నా వీక్లీ, మంత్లీ క్లీనింగ్ రొటీన్స్ తెలుసుకోవాలనుకుంటే కమెంట్స్లో చెప్పండి. వాటి మీద కూడా ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను. నిజానికి ఈ పనులన్నీ కొత్తవేం కాదు, అందరూ రోజు చేసుకునేవే. కాకపోతే రోజు చేసే పనులు కాబట్టి అప్పుడప్పుడు మనకు చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి వీడియోస్ చూస్తే చేయాలనే ఇంట్రెస్ట్, మోటివేషన్ వచ్చి డబుల్ ఎనర్జీతో పనిచేస్తాము. ఇంటికి ఎవరైనా వచ్చే ముందు పనులన్నింటినీ మన మీద ఒకేసారి వేసుకోకుండా ఇలా మన అనుకూలాన్ని బట్టి, టైంని బట్టి ప్లాన్ చేసుకుంటే ఎవరు ఎప్పుడు వస్తారో అని టెన్షనే ఉండదు. ఇంకా మన మీద పని భారం కూడా ఉండదు. ఇల్లు కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది. ఇల్లు నీట్గా ఉండటం, అంతకు మించి హైజీనిక్గా ఉండటం మన శరీరానికి, మనసుకు చాలా అవసరం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. I will see you all again. Thank you so much for watching. Bye bye.